హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దీపా హెల్తీ రెసిపీస్ అండ్ లాగ్స్. నేను మీ దీపాను. ఈరోజు వీడియోలో రొయ్యల మసాలా కర్రీని సౌత్ ఇండియన్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. నేను చెప్పే విధంగా ఈ రొయ్యల మసాలా కర్రీని మీ ఇంట్లో చేసి పెట్టారంటే అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంత బాగుంటుంది. ఇంకా ఈ నోరూరించే రొయ్యల మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ఇక్కడ నేను 750 గ్రామ్స్ రొయ్యలు తీసుకున్నాను. అంతే 3/4 కేజీ రొయ్యలు తీసుకొని దీన్ని నీట్గా వాష్ చేసుకున్నానండి ఒక 2 or 3 టైమ్స్. అలాగే దానిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి 10 మినిట్స్ అనేది మ్యాగ్నేట్ చేసుకోవాలండి. 10 మినిట్స్ అనేది మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల సాల్ట్ అనేది రొయ్యలకు బాగా పట్టి టేస్ట్ అనేది కూరకి చాలా బాగా వస్తుంది. స్టవ్ మీద కడాయి పెట్టి వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైన తర్వాత అంతా స్ప్రెడ్ చేసుకొని నేను ఇక్కడ బిర్యానీ స్పైసెస్ తీసుకున్నానండి. దాల్చీని, ఇలాచీ, లవంగి, బిర్యానీ ఆకు తీసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవడం వల్ల బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ దీనిలోకి వచ్చి కర్రీకి అనేది చాలా బాగుంటుంది. 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని సన్నంగా తురుముకొని కప్పు ఆనియన్స్ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇదే ఆనియన్స్ని పేస్ట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ ముక్కలు వేసుకుంటే సన్నంగా తురుముకొని వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలాగే ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఈ రొయ్యలు కూడా దీనిలో యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. రొయ్యలు ఎప్పుడైనా కలుపుకునేటప్పుడు అట్లగాడుతో కానీ లేదంటే ఇలా వుడెన్ స్టిక్తో కానీ కలుపుకుంటే రొయ్యలు అనేవి విడకుండా వస్తాయి. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ చేసుకుంటూ రొయ్యల నుంచి వాటర్ వచ్చి ఎగిరేంత వరకు ఆయిల్ పైకి తేలిన వరకు ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇలా ఫ్రై చేయడం వల్ల నీసు వాసన అనేది రాదు. అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. రొయ్యలకు ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ కారం పౌడర్ యాడ్ చేసుకున్నాను. మీరు తినే స్పైసెస్ బట్టి కారం పౌడర్ యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మన టేస్ట్ తగ్గమాత్రం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ముందుగానే రొయ్యల్లో కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రొయ్యలకి మసాలా పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఫ్రాన్స్ అనేది ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూడ ఫ్రాన్స్కి మసాలా అనేది చాలా బాగా పట్టి ఆయిల్ అనేది పైకి తేలింది. ఇక్కడ కొంతమంది చింతపండు యూజ్ చేస్తారు, కొంతమంది టమాటాని యూజ్ చేస్తారు. నేను ఇక్కడ టమాటాని యూజ్ చేస్తున్నాను. 3 టమాటాని తీసుకొని మిక్సీ జార్లో వేసి ప్యూరీ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. టమాటా ప్యూరీ యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి అనేది ఇప్పుడు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే 10 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. అప్పుడు టమాటా అనేది పచ్చివాసన పోయి టమాటా గ్రేవీ అనేది అంతా దగ్గరికి వస్తుంది. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని టమాటా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే మనకి గ్రేవీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే మరో గ్లాస్ అనేది వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే దీనిలో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సీ ఫుడ్కి ఎప్పుడైనా సరే కరివేపాకు లాస్ట్లో వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ కసూరి మేతి ఫ్లేవర్ కూడా రొయ్యలకి చాలా బాగా టేస్ట్ని ఇస్తుంది. మీ ఇంట్లో కసూరి మేతి లేకపోతే 1/2 టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకొని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకుంటే ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల సేమ్ కసూరి మేతి టేస్ట్ అయితే వస్తుందండి. 1 నిమిషం పాటు ఈ ఫ్లేవర్ అనేది మూత పెట్టి ఫ్రై చేసుకుంటే రొయ్యలు కానీ బాగా పడుతుంది. రొయ్య అనేది కుక్ అయింది లేదని ఇలా టెస్ట్ చేసుకుంటే రొయ్య అనేది ఇక్కడ మంచిగా కుక్ అయిపోయింది. అంతే, ఎంతో టేస్టీ అయిన ఈ రొయ్యల మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రొయ్యల మసాలా కర్రీని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. కొత్త వారు నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.